నేను మీ శ్రీకాంత్. బిస్మార్కియా నోబిలిస్ అనేది ఆకర్షణీయమైన తాటి చెట్టు జాతి, దీనిని సాధారణంగా సిల్వర్ బిస్మార్క్ పామ్ అని కూడా పిలుస్తారు. ఇది మడగాస్కర్కు చెందిన ఎండజాడి ప్రాంతాల్లో స్వాభావికంగా పెరుగుతుంది. ఈ చెట్టు అందమైన ఆకులతో మరియు విస్తృత కాంప్లానీతో ప్రసిద్ధి చెందింది. ప్రధాన లక్షణాలు: శాస్త్రీయ నామం బిస్మార్కియా నోబిలిస్. కుటుంబం అరెకేసియాయ్. ఆకులు: ఈ చెట్టుకు పెద్దవిగా మరియు వెడల్పుగా ఉండే పంచభుజాకార, ఫ్యాన్ షేప్డ్ ఆకులు ఉంటాయి. ఆకుల రంగు సాధారణంగా సిల్వరీ, నీలం రంగులో ఉంటుంది. ఇది దానికి ప్రత్యేకతను ఇస్తుంది. ఎత్తు: ఈ చెట్టు 30 నుండి 40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కాండం మోస్తరు మందమైన, సిలిండర్ ఆకారంలో ఉంటుంది. బిస్మార్కియా నోబిలిస్ సిల్వర్ బిస్మార్క్ పామ్ వేర్ల వ్యవస్థ ప్రత్యేకంగా రుచికరంగా ఉంటుంది. ఈ చెట్టు ఎండ ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలేని జీవనానికి అనుకూలంగా ఉంటుంది. బిస్మార్క్ పామ్ వేర్లు వ్యవస్థ: ఫైబ్రస్ రూట్ సిస్టమ్. గుబురు వేరు వ్యవస్థ: వేరు మట్టిలో లోతుగా కాదు, పైభాగంలో విస్తరిస్తుంది. సాధారణంగా 2 నుండి 3 అడుగుల లోతులో మాత్రమే విస్తరిస్తాయి. కానీ, ఇది విస్తృతంగా పక్కల వైపు వ్యాపిస్తుంది, మొక్కకు స్థిరత్వాన్ని కల్పిస్తుంది. వేర్లు బలంగా మరియు తగినంత సాంద్రతతో ఉంటాయి. ఇది చెట్టు భారీ కాండాన్ని మరియు ఆకుల బరువును మోయగలగడంలో సహాయపడుతుంది. ఈ చెట్టు వేర్లు తక్కువ నీటి వనరుల్లోనూ జీవించగలవు. వేర్లు మట్టి నుండి తక్షణ పోషకాల శోషణకు అనుకూలంగా ఉంటాయి. గమనిక: పునాది ప్రాంతాలకు దగ్గరగా నాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వేర్లు కొద్దిగా విస్తృతంగా వ్యాపిస్తాయి. పెంపకం అవసరాలు: ఎండ, పూర్తి సూర్యకాంతి, భూమి, మంచి డ్రైనేజీ గల ఇసుక మట్టి. నీరు మితంగా ఉంటే సరిపోతుంది. పెరుగుదల: వేగంగా పెరిగే చెట్టు కాదు, కానీ దీర్ఘకాలికంగా పెరిగే చెట్టు. ఉపయోగాలు: ప్రారంభ ల్యాండ్స్కేపింగ్, నివాస, వాణిజ్య ప్రాంతాల్లో అందం కోసం ఉపయోగిస్తారు. చల్లదనం: ఎండ ప్రాంతాల్లో నీడనిస్తుంది. అలంకరణ: ప్రత్యేకంగా గార్డెన్లలో అందాన్ని పెంచుతుంది. ప్రత్యేకతలు: దీని అందమైన సిల్వరీ ఆకులు దాని చుట్టుపక్కలని విభిన్నంగా మారుస్తాయి. తక్కువ సంరక్షణ అవసరమవుతుంది. ఇది తక్కువ నీటి వనరులున్న ప్రాంతాలకు అనుకూలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.